ఒక మనిషి రక్షణ పొందడానికి ముందు అసలు దేవుడు అంటే ఎవరో సరైన అవగాహన ఉండాలి. దేవుడిని ఎందుకు నమ్మాలో అవగాహన ఉండాలి. దేవుడు అనగానే మన ఎడల ఎంత ఆశ పెట్టుకున్నాడో, మనిషి కోసం దేవుడు ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఇవన్నీ మనిషికి అర్థమైనప్పుడే మనిషి దేవుడిని తిరిగి ప్రేమించగలుగుతాడు, నమ్మగలుగుతాడు. నమ్మి ఆయన రెక్కల చాటున ఆయన వాక్యానుసారం బ్రతికి మరణించిన తర్వాత దేవుని సన్నిధికి చేరుకుంటాడు. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో ఉన్న మనిషికి ఒక విచిత్రంగా అయిన ధోరణి కనపడుతుంది. ఏంటి అది అంటే, దేవుడి దగ్గరికి రండి అంటే మాకు ఖాళీ లేదండి, మాకు టైం లేదు. దేవుడు వాక్యం చదవండి అంటే టైం లేదు, ఖాళీ లేదు. దేవుడు ఈ సభల్లో కూర్చోండి అంటే లేదు మాకు పని ఉందండి, చాలా పనులు ఉన్నాయి. అంటే దేవుడు అనగానే సమాజం ఏం అర్థం చేసుకుంది అంటే, నాకు ఖాళీ ఉంటే వెళతాను, నాకు టైం ఉంటే వెళతాను, నాకు ఇష్టం ఉంటే వెళతాను, లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నాకేమవుతుంది, దేవుడు రాయించిన బైబిల్ చదవకపోతే నాకేమవుతుంది, ప్రార్థన చేసుకోకపోతే నాకేమవుతుంది, నాకు ఫ్రీగా ఉంటే, నాకు ఇష్టమైతే, నాకు ఖాళీ ఉంటే వెళతాను, లేదంటే వెళ్ళవలసిన అవసరత లేదు. అంతే కదండి ఈరోజు మనిషి. మీరు చాలామందికి ప్రభు దగ్గరికి రమ్మని చెప్తారు, వాళ్ళు మీకు చెప్పే కారణాలు ఇవేనా? మాకు ఖాళీ లేదు, మాకు పని ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏమంటే అలా దేవుడిని విడిచిపెట్టి తిరగటం తప్పు కదా అన్నాం అనుకోండి, దేవుడి దగ్గరికి రాకుండా బ్రతకటం తప్పు కదా, దేవుడిని నమ్మకుండా జీవించటం తప్పు కదా అన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏమన్నా మాకు తిండి పెడతాడా? ఇదేనా అడుగుతున్నారు మిమ్మల్ని? దేవుడు ఏమన్నా తిండి పెడతాడా? దేవుడు ఏమన్నా మా కుటుంబాన్ని పోషిస్తాడా? జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏమన్నా మా అవసరాలు తీరుతాడా? నీకు భక్తి ఉంటే నువ్వు పో, మాకు పని ఉంది, నేను పొలానికి పనికి వెళ్ళాలి, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను వ్యాపారానికి వెళ్ళాలి, నేను ఈ లోకంలో చదువుకోవడానికి వెళ్ళాలి, లేదా ఎవరో ఫ్రెండ్స్కి కలవడానికి వెళ్ళాలి, బర్త్డే పార్టీకి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, వినోదాలకు వెళ్ళాలి, విందులకు వెళ్ళాలి. ఇవేవి లేకపోతే మా ఇంటి పక్కనే ప్రార్థన పెడితే వస్తాను, అది దూరం అయితే రాను మళ్ళీ. అంతే కదండి. నిజం చెప్పండి, ప్రార్థన మీ ఊర్లో కాబట్టి వచ్చారు. మెదడుమెట్లు ఎడితే వస్తారన్న వాళ్ళు చేయొద్దండి, మీరు రారు. అంటే దేవుడు అనగానే మనిషికి ఏమర్థమయ్యాడు అంటే, ఖాళీగా ఉంటే వెళదాం, మన పక్కనే ఉంటే వెళదాం. అంటే దేవుడు అనేసరికి పెద్దగా సీరియస్గా తీసుకునే వ్యక్తి కాదు. దేవుడిని సమాజం ఎలా ఆలోచిస్తుందంటే, దేవుడు అనగానే పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉండవలసిన అవసరం లేదు, ఖచ్చితం అనేది ఏమీ లేదు. నీకు టైం ఉంటే, నీకు వీలుంటే, ఏమండి మనకి దగ్గరగా ఉంటే చూద్దాం, ఒక అడుగు వెళదాం, ఒక గంట అక్కడ కూర్చుందాం, అయిపోయింది. జాగ్రత్తగా వినాలి. రాత్రి దేవుడిని సమాజం సీరియస్గా తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే, అసలు దేవుడు అనగానే సమాజానికి ఏం చేస్తున్నాడో, ఒక మనిషి బ్రతికి బట్టగట్టాలి అంటే దాని వెనకాల దేవుడు ఎంత కష్టపడుతున్నాడో మనిషికి తెలియక, నా జీవితం, నా ఇష్టం, నేను ఖాళీ ఉంటే వస్తాను, సమయం లేదు, టైం లేదు అంటున్నాడు. ఏమంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. నాకు టైం లేదు అంటున్నాడు కదా, అసలు మనిషికి టైం ఇచ్చింది ఎవరు చెప్పండి? చెప్పండి. మనిషికి టైం ఇచ్చింది ఎవరు? దేవుడు. టైం అంటే మీకు అర్థమైందో లేదో, కాలచక్రం ఒకటి ఉంది, దాంట్లో ఆయుష్కాలం పేరుతో మనకు ఒక కాలం ఉంది. అంటే నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు, అంటే నాకు 39 సంవత్సరాల కాలం ఇచ్చాడు దేవుడు. ఇంకా ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, సగటు మనిషి ఆయుష్ కాలం ఒక 60-70.
నేను ఇంకో 30-40 ఉంటాను, తర్వాత నా కాలం ఏమైపోద్ది? తీరిపోతుంది. నేను ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా వినాలి. అంటే నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చింది ఎవరు? భూమి మీద ఒక 30, 40, 50, 60, 70, 80 కాలం ఇచ్చింది ఎవరు నీకు? దేవుడు. దేవుడు కాలాన్ని ఇచ్చి ఆ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు బ్రతకడానికి తల్లి గర్భంలో దేహం కట్టి ఆ దేహంలో ఆత్మను పెట్టి తల్లి గర్భం ద్వారా నీకు ఈ లోకానికి జన్మించి ఆ తల్లి ద్వారా నీకు ప్రేమను అందించి నువ్వు బ్రతకడానికి పంచిపోతాలను కలిగించి సృష్టిని కలిగించి మనిషి దేవుడి కోసం ఇన్ని చేస్తే ఈ కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో భూమి మీదకి వచ్చిన మనిషి అంటున్నాడు, నాకు టైం ఉంటే నీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఎక్కువ మాట్లాడితే టైం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. నీకు టైం ఉంటేనే దేవుడి దగ్గరికి వస్తానంటున్నావు కదా, మొత్తం నీ టైంనే కట్ చేస్తే? జాగ్రత్తగా ఆలోచించు. టైంని కట్ చేయడం అంటే, నా దగ్గరికి రానంటున్నావు కాబట్టి బాబు నీ గుండె లబ్డబ్ 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 అంటుంది కదా, ఓసారి ఇలాగ అంటాడు దేవుడు. దాన్ని అంతే. ఏమైపోద్ది? ఏమందో. అది ఏమనలేదంటే మనిషికి టైం అయిపోయింది. వెంటనే నేను దేవుడి దగ్గరికి రాను 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 అన్నవాడు ఇంటి ముందు టెంట్లోకి వచ్చేస్తాడు. కరెక్ట్గా ఒక రోజులో ఊరికి అవతలకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? శ్మశానానికి. దేవుడితో పెట్టుకుంటే అలా ఉంటుంది స్టోరీ. చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా, డీటెయిల్డ్గా అర్థం కావాలి. ఈరోజు ఈ రాత్రి దేవుడిని నేను ఎందుకు నమ్మాలి, దేవుడి సన్నిధిలో నేను ఎందుకు ఉండాలి, దేవుడి కోసం నేను ఎందుకు బ్రతకాలి, దేవుడి దగ్గరికి నేను ఎందుకు రావాలి అంటే, దేవుడు అనే ఆయన నీ జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడో నీకు అర్థం కావాలి. నిన్ను బ్రతికించడానికి నువ్వు హాయిగా ఈ రాత్రి ఇంట్లో తినేసి చక్కగా భోజనం చేసి నిద్రపోవడానికి ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడో నీకు తెలియాలి. ఇవి తెలిస్తే మనిషి జీవితం చక్కబడుతుంది. ఇవి తెలిస్తే మనిషి జీవితం రక్షణలోకి వస్తుంది. ఇవి తెలిస్తే దేవుని యొక్క భయము భక్తి మనిషికి కలుగుతుంది. అమ్మనాన్నలు కష్టపడి పొలంలో రాత్రింపగళ్ళు పనిచేసి తెచ్చిన కష్టార్జితాన్ని అంతా కూడగట్టి పిల్లలకి బట్టలు కొని పిల్లలకి ఫీజులు కట్టి పిల్లలకి చక్కగా పుస్తకాలు కొని వెళ్ళి రావడానికి డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి చదువుకొని రారా అని కాలేజీకి పంపిస్తారు. ఆడికి అమ్మ కష్టంగానే నాన్న కష్టంగానే అర్థమైంది అనుకోండి. అమ్మో రాత్రింపగలు మా అమ్మ పొలంలోను మా నాన్న పొలంలోను కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి ఇదిగో నన్ను చదివిస్తున్నారు, వాళ్ళ కష్టార్జితంతో నేను బట్టలు వేసుకున్నాను, వాళ్ళ కష్టార్జితంతో నేను భోజనం తింటున్నాను, వాళ్ళు కష్టపడి బట్టి ఈ రోజు నేను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను, ఈ జ్ఞానం వాడికి ఉందనుకోండి, కరెక్ట్గా వెళ్ళి స్కూల్లో చదువుకుంటాడు. ఈ జ్ఞానం లేనోడు ఏం చేస్తాడు చెప్పాలా? ఏం చేస్తాడు? శుభ్రంగా అమ్మ నాన్న పొలంలో కష్టపడి కష్టార్జితాన్ని చెమటను తెచ్చి ఫీజులు కడుతుంటే వీడు పోయి బ్యాగ్ అక్కడ పడేసి కాలేజీకి వెళ్ళకుండా సినిమాకి పోతాడు, పార్కుల చుట్టూ తిరుగుతాడు, ఒక అమ్మాయిని లవర్ అని చెప్పి బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా గాలి తిరుగులు తిరుగుతాడు. వీడు ఎందుకు గాలి తిరుగులు తిరుగుతున్నాడు అంటే వీడికి ఏం అర్థం కాలేదో చెప్పాలా? అమ్మ నాన్నల కష్టం అర్థం కాలేదు. ఇది మీకు అర్థమైతే దేవుడి కష్టం మనిషికి అర్థం కాలేదు అనుకోండి, మనిషి కూడా గాలి తిరుగులు తిరుగుతాడు ఈ భూమి మీద, దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా. బైబిల్లోనండి దేవుడు తన కష్టాన్ని, అసలు దేవుడు ఎవరో, దేవుడు మనుషులకి ఏం చేస్తున్నాడో అర్థం చేసుకుని వాళ్ళందరి గురించి బాధపడుతూ ఒక రకంగా మనుషులను తిట్టాడు. ఏమని తిడుతున్నాడో దేవుడు బైబిల్ చూద్దాం. బైబిల్ తీయండి అందరూ, కీర్తనల గ్రంథం తీయండి, 94వ కీర్తన అందరు తీయండి. 94వ కీర్తన 8వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 8వ వచనం అండి. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి అన్నాడు. ఎవరిని అంటున్నాడండి? ఏమన్నాడు? మనుషుల్ని. జనులలో పశుప్రాయులారా, రేపు పశువులారా అన్నాడు. ఏమండి? దేవుడు మనుషులు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? బాబు వీడియోలు రెడీగా పెట్టాలా? పశుప్రాయులారా అన్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? ఎందుకంటున్నాడు తెలుసా? కింద చూడండి, అక్కడ కింద చూడండి, అక్కడ అదే మాట.
జనులలో పశుప్రాయులారా దీనిలో ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? మీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? మీకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది? తర్వాత చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్నాడండి. అంటే నీకు చెవులు నిర్మించిన ఆయన, నీకు కంటిని నిర్మించిన ఆయన. నీ చెవులు వినపడుతున్నాయా? ఏమంటే మనకు చెవులు వినపడుతున్నాయా? వినపడుతున్నాయి. కళ్ళు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఇప్పుడు చూడగలిగే కళ్ళు చేసిన దేవుడు కూడా మళ్ళీ చూస్తాడా? ఆయన చూస్తున్నాడు కాబట్టే నీకు చూసే కళ్ళు ఇచ్చాడు. ఆయనకి చెవులుండి వింటున్నాడు కాబట్టే నీకు వినగలిగే చెవులు చేశాడు. ఇప్పుడు చెవులు చేసిన ఆయన, కళ్ళు చేసిన ఆయన ఎవరు? నువ్వు గుర్తుపట్టలేదు అనుకోండి, వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? పశుప్రాయులారా అన్నాడు. ఎంత పెద్ద తిట్టండి అది. అప్పుడప్పుడు మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటలేదు అనుకోండి, మీరేమంటారు చెప్పండి? మరి మనిషివా పశువా అంటారా? అనరా? ఏమంటారు? మనిషివా పశువా అంటే అర్థం ఏంటి? అంటే నేను చెప్పింది నీకు అర్థం కాకపోతే అంతే. ఇప్పుడు పశువుతో ఎందుకంటే అక్కడ పశువు చెడ్డదని కాదండి, మనం చెప్పినవన్నీ అర్థం చేసుకోవడానికి మనలాంటి బుర్ర ఉందా? దానికి బుద్ధి ఉందా? పశువు దగ్గరికి వెళ్ళి ఏం రోజు ఇక్కడ పాసుకేస్తున్నావు, దూరంగా వేసుకోవచ్చు కదా అంటావా? దానికి అర్థమవుతుంది? అది మనిషికి అర్థమవుతుందా? అర్థమవుతుంది. వీడు ఇంట్లో పాసుకేస్తున్నాడు అనుకోండి, వయసు వచ్చినా సరే కుర్రాడు, అప్పుడు ఏమంటారండి? మరి మనిషివా పశువారా, దూరంగా వేసుకోరా వెళ్ళి. మీకు అర్థమైందా? జాగ్రత్తగా వినాలి. పశుప్రాయులారా అని ఎందుకు అంటున్నాడు అంటే, మీకు వివేచన, బుద్ధి, జ్ఞానం ఇవి ఉన్నాయి కదా, దీనితో మీరు ఆలోచిస్తే దేవుడు అర్థమయ్యేవాడు కదా, దేవుడి కష్టం అర్థమయ్యేది కదా, దేవుడు మనుషుల ఎడల ఎన్ని శ్రమలు పడుతున్నాడో, ఎన్ని ఇచ్చాడో, ఎంత ప్రేమను చూపించాడో ఇదంతా మీకు అర్థమవును కదా. ఇదంతా ఆలోచించలేని వాళ్ళందరినీ కూడా బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు అన్నట్టు. ఏమంటే కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే పశువులే చాలా 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 కరెక్ట్ అన్నట్టుగా కనపడతాయండి, చాలా అందంగా కనపడతాయండి. మీకు ప్రశ్న అడుగుతాను, వీడియో చూద్దరు కానీ మీరు కారు కానీ, మనిషి కనిపెట్టిన కారు కానీ, లేదంటే ట్రాక్టర్ కానీ, లేదంటే ఆటో కానీ, లేదంటే లారీ కానీ ఒక 80, 60, 70 స్పీడ్లో ఉన్నప్పుడు ఆ కారుకి కానీ ఆ లారీకి కానీ మనిషి అడ్డొచ్చేసారు అనుకోండి, లారీ ఆగుతుందా, గుద్దుకుంటూ వెళ్ళిపోద్దా? చెప్పాలా? గుద్దుకుంటూ వెళ్ళిపోద్ది, అంతే కదండి. సడన్గా బ్రేక్ ఆడిపోద్దా? పోనీ వచ్చింది మనిషి, నేను గుద్దకూడదని లారీకి తెలుసా? డ్రైవర్ బ్రేక్ వేసే లోపు అక్కడ ఉన్న వ్యక్తి లారీ ఏం చేస్తుంది? గుద్దేస్తుంది, మనిషి చచ్చిపోతాడు. నేను ఒక వీడియో చూశానండి పశువులది, వీడియో ప్లే చేస్తారు చూడండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే పశువులకున్న జ్ఞానం కూడా, పశువులకున్న ప్రేమ కూడా, యజమానుని పశువు గుర్తిస్తున్నట్టుగా కూడా మనుషులు తమ యజమానుడైన దేవుడు గుర్తించలేకపోయారు. చూడండి, ఆ వీడియో చూడండి, ప్లే చేయ బాబు. జూమ్ అవుతుందా? అవి కనపడేటట్టు. మీరు బొమ్మ బాగా గమనించండి, మీకు ఏమర్థం అవుతుందో. చిన్న బిట్ అండి, అది వెంటనే అయిపోద్ది, మళ్ళా వేయి. మీరు జాగ్రత్త చూడండి. అవి పరుగు పందెం అండి, ఎద్దుల పందాలు ఆడతారు కదా. మనిషి ఒక అతను బండి మీద కింద ఆడిపోయాడండి. అప్పుడు ఆవులు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆ ఎద్దులు ఏం చేసినాయి? గుర్తుకుండా వెళ్ళిపోయినాయో, దూకినాయండి. మీరు జాగ్రత్త చూడండి, ముందు బండి మించి పడిపోయాడండి ఒక అతను. అదో చూడండి, ఆ ఎద్దు దూకిందండి, గుద్దలేదు. నెక్స్ట్ ఇంకో ఎద్దు చూడండి, అది చూడండి, అది కూడా దూకిందండి. అదే ప్లేస్లో లారీ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఆ స్పీడ్కి మీరు చూడండి, ఇది నిజంగా పశువులండి. సరే, అదిగోండి, ఫస్ట్ ఇది దూకిందా? చూడండి, నెక్స్ట్ వెనకాల వస్తుంది చూడండి, అది కూడా చూడండి, అదిగోండి దూకింది పైకి. లైట్స్ వేయండి, లైట్స్ ఆన్ చేయండి. మీకు ఏమర్థమైంది చెప్పండి? అంత స్పీడ్లో లారీ ఉంటే, కారు ఉంటే మనుషులు గుద్దుతాయా, దూకి పైనుంచి వెళ్తాయా చెప్పండి? గుద్దేస్తాయి కదండి. ఈ వీడియో ఎందుకు వేసాను తెలుసా నేను?
ఆ పడిపోయిన వ్యక్తిని గుద్దకుండా ఎందుకు దూకుతున్నాయో చెప్పాలి. అవి మీరు చెప్పాలా? ఎందుకు దూకుతున్నాయో చెప్పండి. ఎందుకు అతనికి హాని చేయట్లేదు చెప్పండి. ఆ జంతువులు ఎందుకు హాని చేయట్లేదు చెప్పండి. మాకు తెల్లవారితే గడ్డి వేసేది ఆయనే, తెల్లవారితే మాకు నీళ్లు పెట్టేది ఆయనే. ఆయన ఎలా తన్నుతాం మేము? అంత స్పీడ్లో మా యజమానుడు లేదంటే మనిషి మేము గుద్దకూడదు, ఎగరాలి. ఏంటి, ఆవుకు జ్ఞానం ఉందా? యజమాని పట్ల ప్రేమ ఉందా? యజమాని పట్ల ఆప్యాయత ఉందా? నన్ను గడ్డేసేవాడు, నన్ను పెంచేవాడు, నన్ను పోషించేవాడు నన్ను తన్నకూడదు, నా కాళ్ళు తగిలితే అతనికి ఏమండి ఏదైనా హాని జరుగుతుందేమో. ఏం ఆలోచన అండి పశువుకి. నేను కొంతకాలం క్రితం ఇంకో వీడియో చూశాను, మీరందరూ కూడా చూసి ఉంటారు, నాకు దొరకలేదండి, నెట్లో ఉంటుంది ఇప్పటికి ఎక్కడో. అది ఒక తల్లి అండి ఆవును తోలుకుంటా వెళ్ళిపోతుందండి. ముందు తల్లి ఆవుని ఇలా లాక్కుంటూ వెళ్ళిపోతుంది. దాని వెనకాల చిన్న పిల్ల వెళ్తుందండి. ఆవు వెనకాల చిన్న పిల్ల వెళ్తుంది. చిన్నపిల్లలు తిన్నగా ఉంటారు కదండి. ఈ చిన్నపిల్ల కర్ర ఇచ్చుకొని వెనకాల కొట్టిందండి ఆవుని. చిన్నపిల్ల అది. నిజానికి ఆవు వెనకాల ఎవరైనా మనుషుడు కొడితే ఆవు ఏం చేయాలి చెప్పండి? కాలెట్లు ఆగి తన్నాలి. అది ఎలా తన్నిందో తెలుసండి, మీరు చూసుంటారు వీడియో. చిన్నపిల్లల్ని పడిపోద్దని తనటంలో స్పీడ్గా తనకుండా నెమ్మదిగా అలా తన్నిందండి. తన్నట్టుగా పడినట్టుగా. అసలు నేను షాక్ అయిపోయానండి. అంటే పశువుల్లో కూడా ఏ జ్ఞానం ఉంది? మా యజమానుడు కొడుకు, మేము ఏమీ అనకూడదు, మాకు అన్నం పెడుతున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు, వాళ్ళకి హాని చేయకూడదు. ఏమండి, పశువుకే అంత జ్ఞానం ఉంటే మనిషికి ఎంత ఉండాలి? మన యజమానుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు మనుషులందరికీ యజమానుడు ఎవరో చెప్పాలా? ఎవరో చెప్పనా? బైబిల్ చూస్తారా? మలాకీ గ్రంథం తీయండి. మొదటి అధ్యాయం. అందరు బైబిల్ చూడాలి. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం. అందరు తీయండి. 6వ వచనం అండి. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? అంటే దేవుడు తనను తాను దేంతో పోల్చుకున్నాడు చెప్పండి? నేను మీ తండ్రిని, అట్ ద సేమ్ టైం నేను మీకు యజమానుడిని. అంటే ఐఎమ్ ద బాస్ అన్నాడు. అంతే. నేను మిమ్మల్ని కన్నవాడిని, మీ కొరకు ఈ సృష్టిని కలిగించిన వాడిని. ఆకాశం నాది, నేల నాది, మీరు తింటున్న ప్రతి ఆహారము నాది, మీరు అనుభవిస్తున్న ఆ పంచభూతాలు నావి, మీరు అనుభవిస్తున్న జీవులు నావి, మీరు అనుభవిస్తున్న సృష్టి నాది, మీ దేహాలు నావి, అన్నీ నావైనప్పుడు మీరు నాకు పిల్లలు, నేను మీకు తండ్రిని, మీరు నాకు దాసులు, నేను మీకు యజమానుణ్ణి అన్నట్టు. అమ్మ నా వైపు చూడండి. దేవుడు మనకి ఏమవుతున్నాడు ఇప్పుడు? యజమానుడికి దాసులు ఏం చేయాలి? గనపరచాలి. అలాగే యజమానుడికి దాసుడు ఏం చేయాలి? భయపడాలి. అంతే కదండి. మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆయనకి భయపడతారా లేదా? భయపడతారు. ఎందుకు భయపడతారు చెప్పండి? మీరు ఎందుకు భయపడతారు? బాస్కి కోపం వస్తే మీ ఉద్యోగం తీసేస్తాడు, బాస్కి కోపం వస్తే మీ జీతం కట్ చేస్తాడు, కనుక భయపడతాం కదండి. మరి అలాంటిది ఈరోజు దేవుడికి మనుషులు ఎవరు భయపడుతున్నారు? ఏమంటే ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఏమంటే బాస్ అంటే మాకు తెలుసండి, మా పైన అధికారి మాకు జీతం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, మేము బ్రతుకుతున్నాం. మరి దేవుడు నేను మీ యజమానుని అంటున్నాడు ఏంటి? దేవుడు మాకు ఎలాగ యజమాని? దేవుడు మాకు ఎలాగంటే యజమాని అవుతాడు అంటున్నారా? బైబిల్ చూపిస్తాను. మనం ఇంతకాలం ఏమనుకున్నామంటే, నేను ఈరోజు బతుకుతున్నానంటే, ఇలా చెప్పాను కదా, దేవుడి దగ్గరికి రండి అంటే దేవుడు నాకు ఏం పెడతాడు? దేవుడు నాకు ఏమైనా తిండి పెడతాడా అంటున్నారు కదా. అలా అందరికీ మీరు రాత్రి బైబిల్లో నుండి సమాధానం చూపించాలి. సర్వ ప్రపంచ మానవాళికి తిండి పెడుతున్నది ఎవరో తెలుసండి? దేవుడు. మనుషులకు తిండి పెడుతున్నది దేవుడు. ఎలా పెడుతున్నాడో నేను చూపిస్తాను బైబిల్లో. మీరు బైబిల్లో
ఒకసారి బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయండి. ఆమోసు గ్రంథం చూద్దాం. ముందు 4వ అధ్యాయం 7వ వచనం తీయండి బైబిల్ అందరూ. ఆమోసు గ్రంథం జాతక రాసుకోలేవి, ఇవన్నీ బైబిల్లో రాయబడిన సమాజానికి తెలియక దేవుడు సరిగా అర్థం కాలేదండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం మీరు బైబిల్లో చూడండి. 7వ వచనం 8వ వచనం చూద్దామే. 7వ వచనం 8వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. 6వ వచనం కూడా చదువుతామా? బాగుంటుంది. 6 మీ పట్టణముల అన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, నాకు కోపం వస్తే మీకు దంతశుద్ధి అయిపోద్ది అన్నాడు. దంతశుద్ధి అంటే పళ్ళు శుభ్రం చేస్తాడు అనుకుంటున్నారా? పళ్ళు శుభ్రం చేసుకోవాలంటే రాత్రి భోజనం చేయాలి కదా. పంటి కిందకి భోజనం లేకుండా చేస్తాను అన్నాడు. నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అంటే ఈ మాటను పట్టుకుని మన కడుపు నింపుతున్నది ఎవరో చెప్పాలి, మనకు ఆహారం పెడుతున్నది ఎవరో చెప్పాలి. అమ్మ నా వైపు చూడండి అందరూ. ఆడుతున్న పిల్లల్ని కంట్రోల్ చేయండి, వాడు కూర్చోమనండి. జాగ్రత్తగా వినండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది దేవుడి సన్నిధి. ఇంట్లో ఆటలాడినట్టుగా ఆటలాడకండి ఇక్కడ పిల్లలతోని. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ రోజు సమాచారం చెప్తున్నాడు, ఇదిగో మీరు నన్ను మర్చిపోయారు కదా, దేవుడు ఏమిటి మాకు అవసరం లేదన్నారు కదా, నేనేంటో మీకు తెలియాలి అని మీకేం కలగజేశాను అన్నాడు? దంతశుద్ధి. ఎలా కలగజేశాను అంటే నేను మీకు ఆహారం లేకుండా చేశాను అన్నాడు. ఏమంటే ఇప్పుడు నా వైపు చూడాలి అందరూ. మనిషి దగ్గరికి వెళ్ళి దేవుడు మీకు ఆహారం పెడుతున్నారు అని మీరు అన్నారు అనుకోండి, వాళ్ళు మీతో ఏం చెప్తారు చెప్పండి? దేవుడు పెడుతున్నాడా? నా రెక్కల కష్టార్జితంతో నేను పనికెళ్ళి జీతం తెచ్చుకొని కిరాణా షాప్కి వెళ్ళి బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ కొనుక్కొస్తే నేనేం చేస్తున్నాను? బ్రతుకుతున్నాను. నన్ను దేవుడు పెంచడం ఏంటి, నాకు దేవుడు ఆహారం పెట్టడం ఏంటి అంటున్నారా? అంటారు. ఇప్పుడు మాట్లాడుతానండి. ఇప్పుడు నువ్వు పనికి వెళ్ళావు, డబ్బులు తెచ్చుకున్నావు, ఆహారం తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్తావు? ఆహారం తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్తావు? కిరాణా షాప్కి వెళ్తావు, అంతే కదా. బియ్యం, పప్పులు, ఉప్పులు అక్కడి నుంచి కదా తెచ్చుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు కిరాణా షాప్కి వెళితే కిరాణా షాపులో ఉన్న పప్పులు, ఉప్పులు, బియ్యం షాపులోకి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి నాకు. మీరు తెలివిగా ఆలోచించండి. షాపుకి ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చాయమ్మా షాపులోకి బియ్యం? వెనక్కి వెళ్ళండి. షాపులోనికి రావాలి అంటే ముందు అవి ఎక్కడో ఒక పొలంలో పండాలి. ఆ పంట రైతు పండించాలి. పండించిన పంట అమ్మాలి డీలర్కి, డీలర్ మిల్లులో వేయాలి. మిల్లులో ఆడిన బియ్యం ఎక్కడికి రావాలి? కిరాణా షాపుకి రావాలి. జాగ్రత్తగా వినాలి. షాపులోకి బియ్యం వచ్చాయంటే వెనక్కి వెళ్ళిపోతే రైతు పంటేస్తే ఆ పంట పొలంలో పండాలి, అంతేనా? పంట పండితేనే కిరాణా షాపులోకి ఏమొస్తాయి? బియ్యము, పప్పులు, ఉప్పులు, కారం అన్నీ వస్తాయి. జాగ్రత్తగా వినాలి. పంట పండాలి అంటే రైతే ఒక్కడే పండించేస్తాడా? రైతుకు దేవుడు సహాయం కావాలా? చెప్పండి, బాగా ఆలోచించండి. రైతు ఒక్కడే పండించేస్తాడా? రైతుకు దేవుడు సాయం కావాలా అని అడుగుతున్నాడు. దేవుడు సాయం కావాలి. రైతు వల్ల పంటలు పండేస్తానే అన్నది 10% నిజం, 90% అబద్ధం. ఎందుకో చెప్తాను. రైతు విత్తనాలు వేశాడు. విత్తనాలు వేయాలి అంటే, పంట పండాలి అంటే పొలంలోకి ఏముండాలో చెప్పాలి ముందు. చెప్పండి, ఏముండాలి? నీళ్లు. ఎక్కడవి నీళ్లు? ఏ రైతునైనా మీరు అడగండి, నా పంట పొలానికి సంబంధించిన నీళ్ళు నేను మా ఇంట్లో తయారు చేసుకుని పొలాన్ని కట్టుకెళ్తాను అన్నాడా? చెప్పండి. ఏ రైతు అయినా ఇంట్లోంచి విత్తనాలు ఎట్టుకెళ్తాడు, నీళ్ళు ఎట్టుకెళ్తాడా? మరి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి పొలంలోకి? ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుంచి
కురవాలి. ఆకాశం నుంచి కురవాలి అంటే ఆ ఆకాశంలో నీళ్లు మేఘాలలో నింపి పొలంలో ఎవరు పొయ్యాలని అడుగుతున్నాను నేను, ఎవరు పోస్తున్నారని అడుగుతున్నాను నేను. ఇంకా మీరు లోతుగా ఆలోచిస్తే వర్షం రూపంలో నీళ్లు పోయాల్సింది దేవుడు, విత్తనాలు వేస్తే ఆ విత్తనం భూమిలో పడిపోయిన తర్వాత దానికి మొలకివ్వాల్సింది దేవుడు. నువ్వు ఒక విత్తనం వేస్తే మొక్క ద్వారా 100 గింజలు నీకు ఇవ్వాల్సింది కూడా దేవుడు. నేను పండిస్తున్నాను నా కష్టం అన్నావు అనుకో, ఆయన కోపం వస్తే కష్టం లేదు ఏం లేదు, ఎండిపోద్ది మనకి. దంతశుద్ధి అన్నాడు చూసారా, భలేగా ఉంటుంది అన్నమాట. దంతశుద్ధి కలగ చేస్తాడట, పళ్ళు శుభ్రంగా క్లీన్ చేస్తాడట. ఎలా క్లీన్ చేస్తాను అంటే కింద చెప్తున్నాడు, ఎంత క్లియర్గా చెప్పాడో. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. 6వ వచనం చదివారు కదా, మీ పట్టణములు అన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములు అన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. 7వ వచనం, మరియు కోతకాలమందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, అండర్లైన్ చేయండి. పంటలు పండకుండా ఆహారం లేకుండా చెయ్యాలంటే దేవుడు ముందు దేన్ని ఆపుతాడట? వర్షము లేకుండా ఆపి తిని అన్నాడు. ఏమండి ఈ మాటలన్నీ మీకు ఎలాగ ఉంటాయంటే, ఏ చదువుకోవడానికి బాగుంటాయండి, అక్కడ ఆగినాయండి, ప్రతి సంవత్సరం కురుతున్నాయి కదా మీరు అంటారు. అలాగ అన్న వాళ్ళని ఆఫ్రికా తీసుకెళ్ళిపోలా. ఎక్కడికి? ఆఫ్రికా, కెన్యా, ఉగాండా, అక్కడికి తీసుకెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుందండి వర్షం విలువ ఏంటో. వాళ్ళకి అక్కడ వర్షాలు లేక పంటలు పండగ మట్టి తింటున్నారు వాళ్ళు. మట్టి అప్పడాలు చేసుకుని తింటున్నారు, మట్టిని చపాతీల కింద చేసుకుని ఎండబెట్టుకుని ఒట్టి మట్టి తింటున్నారు వాళ్ళు. నీకు వర్షాలు పడిపోతున్నాయి కనుక, నీ పంటలు పండేస్తున్నాయి కనుక, కడుపు నిండా అన్నం ఉంది కనుక, ఒంటి నిండా బలం ఉంది కనుక నేను ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి అంటున్నావు. ఒక్కసారి ఇక్కడ ఉన్న సిచ్యువేషను ప్రకాశం జిల్లాకు అప్లై అయితే, గుంటూరు జిల్లాకు అప్లై అయితే, వర్షాలు లేకుండా దేవుడు మొత్తం ఒక 3-4 సంవత్సరాలు వర్షాలు ఆపేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? పంటలు పండుతాయా? త్రాగడానికి నీళ్ళు ఉంటాయా? స్నానానికి నీళ్ళు ఉంటాయా? పశువులకి నీళ్ళు ఉంటాయా? మొత్తం అంతా ఎలా మారిపోద్ది చెప్పండి? ఎడారిగా మారిపోద్ది, కరువు ప్రాంతంగా మారిపోద్ది. చెప్తున్నాడు కిందకి వెళ్ళేసరికి, నేను వర్షాలు లేకుండా మీకు చేసి తిని. తర్వాత చూడండి, తర్వాత 7వ వచనం, మీరు కోతకాలమందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతేని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినను, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు. చూసారా, వర్షాలు లేకపోతే చివరికి తాగడానికి కూడా నీళ్ళు ఉండవు, మీరు బిందులు పట్టుకుని మరో చోటకి పరిగెత్తాలంటున్నాడు. ఇవన్నీ దేవుడు చేస్తున్న పనులు కదండి. ఈరోజు మీరు స్నానాలు చేస్తున్నారు, తిండి తింటున్నారు, బట్టలు కట్టుకుంటున్నారు, పొలాలు పండుతున్నాయి, హాయిగా ఉన్నామంటే దేవుడు కదండి. నాకేం చేస్తున్నాడు దేవుడు? నేనెందుకు రావాలి దేవుడి సన్నిధికి? నేనెందుకు ప్రార్థన చేయాలి? నేనెందుకు దేవుడి దగ్గరికి రావాలంటావేంటి? దేవుడు అనగానే నీకు సరిగా అర్థం కాలేదు, సరిగా అర్థం కాలేదు. చివరికి పశువుకున్న జ్ఞానం కూడా మనిషికి లేదండి. పశువుకున్న జ్ఞానం కూడా లేదు. పశువు తన యజమానుడు గుర్తుపట్టిందండి. మనిషి తన యజమానుడు వర్షం ఇచ్చి, ఆహారం ఇచ్చి, సమస్తము ఇచ్చి పెంచి పోషిస్తున్న దేవుడిని గుర్తుపట్టడం లేదు. చాలా బాధేస్తూ ఉంటుందండి. కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నా చూసి కూడా గుర్తించలేకపోతున్నాడా? చూసి కూడా గుర్తుపట్టలేకపోతున్నాడా? ఏంటి మనిషి ఇలా తయారైపోయాడు, ఇలా తయారయ్యేటి? ఏమంటే మీరు ఆమోస గ్రంథం చదివారు కదా, ఇంకో మాట చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథం 104వ కీర్తనకి రండి. 104వ కీర్తన 14వ వచనం చూడండి. 14వ వచనం, కీర్తన గ్రంథం 104వ కీర్తన 14వ వచనం అండి. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమగు కూర మొక్కలను ఆయన ఎవరైనా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయన జాగ్రత్తగా వినండి. ఇందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొగములకు
మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఆహారాన్ని ఎవరు పుట్టిస్తున్నారు? ఆయన పుట్టించుచున్నాడు. ఆయన పుట్టించుచున్నాడు. దేవుడు పుట్టిస్తున్నాడు. ఆహారాన్ని పుట్టించేది దేవుడు. నరులకేమో గడ్డట, క్షమించండి, పశువులకేమో గడ్డట, నరులకేమో కూర మొక్కలట. ఎంత బాగా ఆలోచించాడండి దేవుడు. మీరు ఆ వచనం చదివారా? 14వ వచనం, పశువులకు గడ్డిని నరులకు ఉపయోగమగు కూర మొక్కలను. అంటే పశువు గడ్డి ఒకటి వేస్తే చాలు, మనకే గడ్డి ఒకటి వేస్తే తింటాడండి మనిషి? తింటాడా? మీకు ఒక విషయం చెప్పనండి, కూర మొక్కలు అన్నాడు. కూర మొక్కలు అంటే మనం తినే కూరగాయల మొక్కలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకటా? ఎన్ని కూరగాయలు తింటారు మీరు? రోజుకు ఒక రకం. చాలామంది అండి వారంలో ఒక కూరగాయ రిపీట్ అయిందనుకోండి, మొన్న ఉండవు కదా మళ్ళీ ఉండేవేంటి అంటాడు. రోజు టమాటా కూర వండితే తింటారండి? తింటారా? రోజు బంగాళదుంప వండితే, రోజు వంకాయ వండితే, వంకాయ కూర చాలా బాగుంటుంది. బాగుంటుందా? వంకాయ కూర చాలా బాగుంటుంది. వంకాయ కూర బాగుంది కదా రోజు తింటే, ఇగో పక్కన ఇంకొకరు ఉండాలి ఇలాగ అనడానికి. దురదలు వచ్చేస్తాయి విపరీతంగా. బాగుంది కదా అని తినేస్తే బాడీకి సరిపోదండి. అందుకే దేవుడు ఏం మొలిపించాడట? కూర మొక్కలు, కూర మొక్కలు, కూర మొక్కలు. ఒకటి కాదు రకరకాలు ఆకుకూరలు, కూరగాయలు, నాన్ వెజ్లో రకాలు, సముద్రంలో దొరికేవి, నదుల్లో దొరికేవి, ఆకాశంలో ఎగిరేవి. ఎన్నండి మనిషి తింటున్నాడు కూర? ఎన్ని రకాల కూరలన్నీ మనుషులు తింటున్నారు. అవన్నీ కూడా దేవుడు ఆ భూమి నుండి మొలిపిస్తున్నాడట. ఏమంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారా? అంటే దేవుడు అంటే ఇంతకాలం ఏమనుకున్నామంటే, మనం ఏదో ఆపద వచ్చినప్పుడు మొక్కుకునేవాడు, కష్టం వచ్చినప్పుడు చెప్పుకునేవాడు అనుకున్నారు. దేవుడు కాదు. నువ్వు బ్రతకడానికి నీ వెనకాల ఇన్ని చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా సరే మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఆయన బ్రతకనివ్వం. దేవా దేవా దేవా, ఆయన ఏదో ఖాళీగా ఉన్నట్టు. ఇతనేమో బిజీగా ఉంటాడట, దేవుడి దగ్గరికి రాడట. ఏదైనా కష్టం రాగానే మాత్రం వాలిపోతాడండి. ఎవరి దగ్గర? ఎవరి మనిషి దేవుడికి దగ్గరగా ఎప్పుడు ఉంటాడో చెప్పాలి నాకు. మీరు బాగా అనుభవం మీరు చెప్పండి. ఎప్పుడు ఉంటాడు? ఏదో శ్రమ రావాలా, ఏదో రోగం రావాలా, అప్పుడు దేవా 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 దేవా. 24 గంటలు దేవే. అది తగ్గిపోయే వరకే. తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడండి, క్రైస్తవులు నెత్తి దగ్గర ఏముంటుంది చెప్పండి? హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రైస్తవులు నెత్తి దగ్గర ఏం పెట్టుకుంటారు? బైబిల్. ఇంటికి వచ్చాక ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ పెట్టుకున్నామో తెలియదు అంటారు. ఆదివారం వెతుకుతారండి ఇల్లంతా. గుడికి వెళ్ళడానికి ఏం వెతుకుతారు? బైబిల్. ఏమన్నా నేను మాట్లాడుతాను, ఇంటి దస్తావేజులు ఎక్కడ పెట్టారో నాకు తెలియదండి, మర్చిపోయాను, ఎదుగుతున్నాను అంటారా? చెప్పండి, అంటారా? పొలం పేపర్లు ఎక్కడ పెట్టారో తెలియదండి, మర్చిపోయానండి, వెతుక్కుంటాను అంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బే, అవి చాలా భద్రంగా ఉంటాయి. ఎక్కడా? బీరువాలో మొదటి తాళం వేసి అది ఓపెన్ చేసి, రెండో తాళం తీసి అది ఓపెన్ చేసి, ఆ లోపలికి చెయ్యడితే పక్కన ఇంకో తాళం ఉంటుంది, అక్కడ ఉంటాయి ఇంటి పేపర్లు, బంగారము, వెండి, 1,00,000 రూపాయలు క్యాష్ అన్నీ అక్కడే ఉంటాయి భద్రంగా. బైబిల్ ఎక్కడుంది? తెలీదండి. పెద్దగా పనే ఉంది దాంతో. ఎప్పుడు పని? భక్తులుగా ఆదివారం, కొంతమంది భక్తులకి అయితే రోగం వచ్చినప్పుడు. అంతే కదండి. చాలామంది అట బైబిల్ తల కింద పెట్టుకుని నిద్రపోతున్నారట. బైబిల్ని ఎక్కడ పెట్టుకుంటారట? నెత్తి కింద. బాగా నిద్ర పడుతుందండి అంటే నెత్తి కింద పెట్టుకోవడానికి బైబిల్ తలగడనుకున్నారేంటి? బైబిల్ అది ఎంతమంది కష్టపడితే నీ చేతుల్లోకి వచ్చిందో తెలిస్తే బైబిల్ విలువ తెలిసేది. బైబిల్ విలువ. నా చేతుల్లో బైబిల్ ఉందండి, మీరు నమ్మరు. ఇది ఇప్పుడు నేను వాడుతున్న బైబిల్, నా బైబిల్ చూస్తే అర్థమైపోద్ది ఎవరికైనా. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో నుంచి ఇదే బైబిల్ చదువుతున్నాను. నా చిన్ననాడు నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ గిఫ్ట్ కింద వచ్చింది ఈ బైబిల్. నేను అప్పుడు 6వ తరగతి 5వ తరగతి చదువుకుంటున్నాను. అప్పుడు బైబిల్ ఇది. ఇప్పటికీ అదే బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టాం, చాలా భద్రంగా దాచుకుంటాం. కారణం
అదే మన జీవితం, అదే మనకి పరలోకం. దానిలో ఉన్న మాటలు మనకి తెలిస్తేనే దేవుడు మనకు అర్థమవుతాడు, నిత్యజీవం మనకు దొరుకుతుంది. దేవుడిని అర్థం చేసుకోవడానికి బైబిలేనండి. దాన్ని ఎక్కడో పడేటివిటండి. బైబిల్ అలాగే ఎలాగ ఇసిరేస్తారు, బైబిల్ అలాగే ఎక్కడ పడితే అక్కడ ఎలా పెట్టేస్తారు. దేవుడి మాటలు కదండి, ఆ ప్రేమ ఉండాలి కదా, ఆప్యాయత ఉండాలి కదా. ఇంత పెద్ద సృష్టిని కలిగించి నన్ను చేసిన మా నాన్న మాటలు అని ఎంత ప్రేమ ఉండాలి, ఎంత భద్రం ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి. చాలామంది అండి భక్తులు ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు వచ్చి మరి సగం వచ్చి సగం ప్రార్థన అయ్యేసరికి నిద్ర వస్తుంది ఏంటో తెలియదండి, బైబిల్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారండి వాళ్ళు. చివరిలో ఏమంటే ఆ కన్వీనర్ అన్ని సర్దుకున్నప్పుడు బైబిల్ ఇక్కడ తెచ్చి పెడతాడు, ఎవరో బైబిల్ మర్చి వెళ్ళిపోయాడు. అంత భక్తుడు అనమాట, అంత భక్తి దేవుడు అంటే, అంత ప్రేమ బైబిల్ అంటే. దేవుని పిల్లలారా, దేవుడు ఎంత బాధపడతాడండి. కష్టపడి వర్షాలు ఇచ్చి, కష్టపడి పంటలనిచ్చి, కష్టపడి కని పెంచుతుంటే ఆయన మాటలు చదవక, ఆయన సన్నిధికి రాక, ఆయన ఎవరో సరిగా అర్థం చేసుకోక, ఆయన భక్తి ఎలా చేయాలో తెలుసుకోకుండా జీవితాలను ముగించేస్తుంటే దేవుడు బాధపడితే ఈ మాటలు రాస్తున్నాడు. మీకు ఎన్నాళ్ళు చెప్పిన అర్థం కదా, మీకు ఎంతకాలం చెప్పాలి ఇవన్నీ నేను మీ కొరకు జరిగిస్తున్నానని, నా వల్ల మీరు బ్రతుకుతున్నారు అని, నా వల్ల మీరు క్షేమంగా ఉంటున్నారని మీకు ఎంతకాలం చెప్పాలంటున్నాడు దేవుడు. ఎంతకాలం? యోవేలు గ్రంథం కూడా చూడండి, మంచి మాట చూపిస్తాను మీకు. ఇదే మాట అండి దేవుడు బాధపడుతూ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి బైబిల్లో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం అండి. 23 సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. అంటే మన కొట్లు ధాన్యంతో నిండాలి అన్నా, కిరాణా షాపుల్లోకి పంట రావాలి అన్నా ఏం కురవాలట? కడవరి వర్షము, తొలకరి వర్షము. వర్షాల్లో 2 రకాలు ఉంటాయి. పంటలు వేసుకోవడానికి ఒక వర్షం, పంటలు బాగా పండడానికి ఒక వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షం. ఈ 2 కరెక్ట్గా పడితేనే పంట చేతికి వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, పంటకు ముందు పడవలసిన వాన రైతు కరెక్ట్గా ఏదోలో మొత్తం మీద బోర్లు వేసి అక్కడి నుంచి లాక్కుని పంట అలాగే వేసిన తర్వాత వర్షం పడుతుంది, మొత్తం కొలాప్స్ అయిపోద్దండి ఆ పంట అంతా. ఏ కాలంలో పడవలసిన వర్షాలు ఆ కాలంలో పడాలి, అప్పుడే పంటలు సరిగా పండుతాయి, అప్పుడే మన కడుపులు నిండుతాయి, మనం ఆహారం తిని ఆనందంగా మన కుటుంబాలతో చల్లగా మనం ఉండగలుగుతాం. చెప్తున్నాడు కిందకి వెళ్ళేసరికి, మీ కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యములను తినివేసిన సంవత్సరముల పంటను నేను మీకు మరలా ఇత్తును అన్నాడు. చూసారా, నేను మరలా ఇస్తాను. మీ మీద కోపం వచ్చిన సైన్యాన్ని దింపాను పంటల మీదకే. ఆ పసర పురుగులు, మిడతలు మీ పంటలన్నీ తినేసాయి. అది నా సైన్యం. మీరు నా మాట వినకపోయేసరికి ఆ సైన్యాన్ని మీ మీదకి పంపాను. మీరు నా మాట వింటే నా సైన్యం వెనకొస్తుంది, మీరు కడుపారా తిని మీరు హాయిగా ఉంటారు అన్నాడు. అంటే ఈ మాటలన్నీ మీకు ఈ రాత్రి ఎందుకు చెప్తున్నాను అంటేనండి, కుటుంబంలో ఎవరైనా కష్టపడుతున్న యజమానులు గౌరవించకపోయినా, కష్టపడుతున్న భర్తను గౌరవించకపోయినా, భర్త కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మీద సీరియస్ అయిపోతాడండి. అవుతాడా ఆవిడ? నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి కదా మీరు తింటున్నారు, మీరు బట్టలు కట్టుకున్నారు, నన్ను గౌరవించరేంటి అని తండ్రి స్థానంలో ఉన్న, భర్త స్థానంలో ఉన్న అతన్ని పట్టించుకోకపోతే, గౌరవించకపోతే కోప్పడ్డా? మీరు చెప్పండి. కోప్పడతాడు. అలాంటిది మీద మనుషులందరినీ పెంచి పోషిస్తున్న దేవుడు, వర్షాలు కురిపించి పంటలు పండించి మీ కడుపులు నింపుతున్న దేవుడు ఆయన దగ్గరకు రాను అంటే,
ఆయన సన్నిధి నాకు అవసరం లేదు అంటే, ఆయన రక్షణ నాకు వద్దు అంటే, నేను చాలా బిజీగా ఉన్నాను లోకంలో అంటే. కొన్ని గ్రామాల్లో నుండి చాలా చాలా బాధేస్తుందండి ఆ గ్రామాలను చూసినప్పుడు. సభ గ్రామం మధ్యలో పెడతారు, గ్రామం మొత్తం చెబుతారండి, రారండి. ఇంట్లో పడుకొని నిద్రపోతారు, ఇంట్లో ముచ్చట్లైనా పెట్టుకుంటారు, ఇంట్లో టీవీ అయినా చూస్తారు, కానీ దేవుడి దగ్గరికి మాత్రం రారు. ఏమని అడిగితే ఎందుకు రావాలి మేము, మాకేం పని ఆ దేవుడితో? ఏం పనా? నాకు చాలాసార్లు అనిపించేదండి, నాకు బైబిల్ అర్థం కానప్పుడు చాలాసార్లు ఏమనిపించేదంటే, దేవా నిన్ను అవసరం లేదంటున్నారు కదా వాళ్ళు, ఎవడెవడైతే నువ్వు వద్దంటున్నాడో వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ పొలం దగ్గర నువ్వు వర్షాన్ని ఆపేస్తే ఎలాగుంటుంది? ఎవరైతే దేవుడు నమ్మని అంటున్నాడో వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇల్లు ఎండిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? ఐగుప్తులో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే చేశాడు దేవుడు. భయంకరమైన దాడులు, భయంకరమైన శిక్షలు ఆ దేశం మీదకి పంపించేవాడు. కానీ ఆ శిక్షలు ఎవరింటికి మాత్రం వెళ్ళేవి? ఐగుప్తీయుల ఇంటికి మీద మాత్రమే వెళ్ళాయి, ఇశ్రాయేలు ఇంటి మీదకి వెళ్ళలేదు. కప్పలు పంపించాడు. ఎవరి ఇళ్ళలోకి వెళ్ళి చెప్పండి? కప్పలు ఎవరింట్లోకి వెళ్ళి? ఐగుప్తుల ఇంట్లోకి వెళ్ళి, ఐగుప్తుల రాజు ఇంట్లోకి వెళ్ళి, మంత్రుల ఇంట్లోకి వెళ్ళి, ఇశ్రాయేలు ఇంట్లోకి వెళ్ళాయా? వెళ్ళవు. ముందే చెప్పాడు. అలాగొక్కసారి సమాజానికి చేస్తే అప్పుడు దేవుడు ఎవరో అర్థమవుతుంది. కానీ దేవుడు మంచోడు కదండి, అలా బలవంతంగా నన్ను నమ్మండి అలా బలవంతంగా ఒప్పించేవాడు కాదు కదా. ఏమంటే దేవుడు అనగానే బలవంతంగా నన్ను నమ్ము అండండి. ఈ మాట తెలియక ఈ మధ్యకాలంలో కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు, బలవంతంగా మత మార్పిడి చేసేస్తున్నారట. బలవంతంగా మార్చేస్తారా? ఏమంటే బలవంతంగా మార్చేయడానికి దేవుని పేరు అనుకోండి ఏంటి? మనస్సును బలవంతంగా మార్చేయచ్చండి, మార్చగలవా? దేవుడు అంటున్నాడు, నేను ఆ నీతిమంతుల మీదను నా వర్షాన్ని కురిపిస్తాను, నా సూర్యుడిని వాళ్ళ మీద ఉదయింప చేస్తాను. నమ్మిన వాడు నమ్ముతాడు, బుద్ధి కలిగిన వాడు ఇది నా కష్టమని గుర్తించిన వాడు నన్ను నమ్ముతాడు, గుర్తించిన వాడిని వదలండి అనడంతే. బలవంతంగా మార్చేయండి అందరిని అన్నడా? దేవుడు అండండి. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇదంతా ఈ ప్రకృతిలో జరుగుతున్న ఈ కష్టం, ఈ కార్యం అంతా దేవుడిదని గుర్తుపడితే వాడు దేవుడిని నమ్ముతాడు. మీరు కడుపార తింటున్నారు అంటే అది నాకు కష్టం అని చెప్పిన తర్వాత అండి దేవుడు బైబిల్లో ఎంత గొప్పగా దేవుడిని నమ్మాలి ఈ మానవ జాతి. నా తండ్రి కష్టపట్టి నేను ఇలా బాగున్నానండి, నేను క్షేమంగా ఉన్నానండి, ఊపిరి పీల్చుకుంటున్నానండి, మంచినీళ్ళు తాగుతున్నానండి, అన్నం తింటున్నానండి, సుఖంగా నిద్రపోతున్నానండి, నా ఇంట్లో నా పిల్లలు నా కుటుంబం క్షేమంగా ఉన్నామండి. దీనంతటికీ కారణం నన్ను పుట్టించిన నా తండ్రి దేవుడండి. గుర్తించేవాడు బుద్ధిమంతుడట, గుర్తించేవాడు జ్ఞానట, గుర్తించినవాడు దేవుణ్ణి స్తుతిస్తాడట. కీర్తనల గ్రంథం తీయండి. గుర్తించినవాడు, దేవుడి కష్టాలను గుర్తుంచుకున్నవాడు దేవుని స్తుతిస్తాడు, దేవుని నమ్ముతాడు, దేవుని వైపు తిరుగుతాడు. దేవుడు ఎవరో గుర్తుపడతారు. బైబిల్లో దేవుడు రాస్తూ ఒక మంచి మాట మీకు చూపిస్తాను. 107వ కీర్తనకు రండి. 107వ కీర్తన 41వ వచనం చూడండి. 107వ కీర్తన 107వ కీర్తన 41 గట్టిగా చదవండి. 107వ కీర్తన అండి. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వారి వంశమును యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రు అందరూ మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించుచు యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. ఏమండి, ఈ మాటలన్నీ మీ విన్న తర్వాత మీకు ఏమర్థమైందో? దేవుడు అంటున్నాడు, ఇది నేను కష్టపడుతున్నాను అని, నేను పెంచుతున్నాను అని ఎవడైతే గ్రహిస్తాడో వాడే బుద్ధిమంతుడు, వాడు యథార్థవంతుడు, వాడు తప్పక నన్ను తలపోసుకుంటాడు, నా గురించి ఆలోచిస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అంటున్నాడు దేవుడు. 41వ వచనం చూస్తే, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారు లేవనెత్తును, వాని వంశమును మందవలే వృద్ధి చేసేదను. ఏమంటే మన వంశాన్ని వృద్ధి చేసింది ఎవరట? మన గర్భాన్ని పండించి మనకు పిల్లల్ని ఇచ్చింది ఎవరండి?
దేవుడు. మనకి పిల్లలు పుడితే వాళ్ళకి కొద్ది కాలం అయిన తర్వాత, వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత వాళ్ళ గర్భాన్ని ఎవరు పుడతారు? పిల్లలు. మన కుటుంబాలు వర్ధిల్లుతున్నాయన్నా, మన వంశాలు వర్ధిల్లుతున్నాయన్నా కారకుడు ఎవరు? దేవుడు కదండి. గర్భాలను పండిస్తున్నది దేవుడు, పంటలను పండిస్తున్నది దేవుడు, పోషిస్తున్నది దేవుడు, పెంచుతున్నది దేవుడు. మరి దేవుడి దగ్గర రానంటావు, దేవుడిని నమ్మనంటావు, దేవుడు ఎవరో నాకు తెలియదంటావు. మరి ఇవన్నీ నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా, కనపడటం లేదా? ఏమో నేను మాట అడుగుతానండి. పిల్లలను దేవుడు కలిగిస్తున్నాడు. చాలామందికి ఈ నమ్మకం కూడా ఉండదు, నమ్మరండి సరిగా. బిడ్డలను దేవుడు ఇచ్చాడంటే నమ్మరు. నేను మాట్లాడుతాను. బిడ్డలను దేవుడు ఇచ్చాడంటే నమ్మని ప్రతి వాళ్ళు, బిడ్డలను కనలేని తల్లిదండ్రులు ఉంటారు చూసారా? బిడ్డ లేక పాపం బిడ్డల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాధ ఒకసారి వినండి. ఎంత కుమిలిపోతుందో తెలుసండి. తల్లి వివాహం అయిన తర్వాత సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, కనీసం 4 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో బిడ్డ పుట్టలేదు అనుకోండి, ఎలాగుంటుంది ఆ తల్లి మనసు? ఎలా ఉంటుంది చెప్పండి? బిడ్డలు లేరు, నాకు బిడ్డలు లేరు. కనిపించిన ప్రతి దైవజనుడికి చెప్తుంది ఏమని? అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, గర్భఫలం దేవుడు నాకు ఇవ్వాలి, గర్భం పండాలి, బిడ్డ కళ్ళ ముందు తిరగాలి, అప్పుడేనండి ఆ తల్లికి సంతోషం. లేదంటే బిడ్డలు లేకుండా తల్లి జీవితకాలం అలా ఉండిపోయింది అనుకోండి, మీరు నమ్మరండి. ఆస్తున్నా, ఇల్లున్నా, పొలం ఉన్నా, డబ్బులున్నా, ఎదురుగా భర్త ఉన్నా ఏ ఆనందం ఉండదండి. ఒక వెలితి ఏదో కొట్టేస్తూ ఉంటుంది. ఏంటో వెలితి? నాకెవరు లేరు, పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు. ధనము డబ్బు ఉన్న ఆనందం ఉండదన్నానికి ఎలా చెప్తారంటే, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు తెలుసా మీకు? అబ్రహాము. దేవుడు బాగా ధనం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, వృద్ధాప్యానికి వచ్చాడు, ఎవరు లేరు, పిల్లలు లేరు. అప్పుడు దేవుడు వచ్చి నేను ఆశీర్వదిస్తానంటే అబ్రహాము దేవుడితో ఏమన్నాడు చెప్పండి? తండ్రి మీరు నాకు ఎంత ఆస్తి ఇచ్చే ఉపయోగం ఏముంది తండ్రి? నా తదనంతరం నేను చూసుకోవడానికి, నా వంశం అని, నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు కదా, నా దాసుడు వశం అయిపోద్ది కదా ఇదంతా. మీరు ఎంత ఇచ్చి ఏం ఉపయోగం తండ్రి? అసలు వాళ్ళే లేరు నాకు అన్నాడు. ఎవరు లేరు? కుమారుడు, వారసుడు లేడు, వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారసుడు లేడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము భయపడకు నాయనా, భయపడకు, నీకు వాగ్దానం ఇస్తున్నాను, నీ కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు ద్వారా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తానో తెలుసా? ఆశీర్వదిస్తాను. వాగ్దాన పుత్రుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు అన్నాడు. అన్నట్టుగానే ఏమండి, సుమారుగా 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాము గారికి బిడ్డనిచ్చాడా? ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి ఇది. అదే ఇందాక మీరు చదువుకుంటున్న అక్కడ మాట, ఆ మాట అదే. దరిద్రుల బాధల్ని పోగొడతాడట, వాళ్ళకున్న దరిద్రాన్ని పోగొడతాడట. అలాగే వారి వంశములను మందవలే వృద్ధి చేసేదని, అంటే మీ కుటుంబాలు నిలబెడుతున్నాను అన్నాడు. మీ కుటుంబంలో మీ పిల్లలు ఏమండి, ఇంటి నిండా పిల్లలు ఆడుకుంటూ ఉంటే కుటుంబం ఎలా ఉంటుందండి? ఎంత ఆనందంగా ఉంటుంది. మనం చాలాసార్లు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే చిరాకు వచ్చేస్తుంది. చాలామందికి చిరాకు వచ్చేసి ఏమంటారంటే, పిల్లలు ఉన్న వాళ్ళకి తెలియదు విలువ. అరే మీరు అల్లరి ఎక్కువైపోయింది, సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోండి అంటారు. వీళ్ళు సెలవుల్లో వీళ్ళు అమ్మనాళ్ళ ఇంటికి పంపించేస్తారండి. మీరు తల్లిదండ్రులు మీరు గమనించండి ఇది. వాళ్ళు ఉన్నప్పుడు చిరాకు పడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన 2 రోజులకే వాళ్ళ మీద బెంగేసేస్తూ ఉంటుంది. ఇల్లంతా బోసిపోయిందండి, ఏం అల్లరి లేదండి, ఏదో అది ఏదో వెలుతి కింద ఉందండి, మళ్ళీ తెప్పించేస్తారు వాళ్ళని. ఎవరిని? పిల్లల్ని. పిల్లలు లేకపోతే నువ్వు ఉండలేవు, నువ్వు లేకపోతే దేవుడు ఉండలేడు. మనమంతా దేవుడికి ఏమవుతుంది చెప్పండి? పిల్లలేం కదండి. మరి నువ్వు ఆయన సన్నిధికి రాకుండా, ఆయన వాక్యం వినకుండా, ఆయన ప్రార్థనలో కూర్చోకుండా ఊరి మీద పడి అలా తిరుగుతానంటే దేవుడు బాధపడ్డా? నా పిల్లలు నా సన్నిధిలో ఉండాలి కదా, నా మాటలు వినాలి కదా, నేను ఎంత కష్టపడతానో వాక్యం ద్వారా వినాలి కదా, నన్ను నమ్మాలి కదా, నా ఎందు బలపడాలి కదా విశ్వాసంలోని. దేవుడు ఎలాగే కోరుకుంటాడు కదండి. నీకు పిల్లల్ని ఇచ్చిన దేవుడు, నువ్వు పిల్లలు లేకపోతే నువ్వు ఎలాగైతే ఉండలేవో, నువ్వు లేకపోతే దేవుడు కూడా ఉండలేడు. నేను మీకు తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయని ఇందా చదువుకున్నారు కదా మీరు, నేను మీకు ఏమవుతాను అంటున్నాడు? తండ్రిని. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు? పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి. మీరు ప్రార్థన చేసినప్పుడు మరి తండ్రి అని భావించి చేస్తే ఆయనకు మీకు ఏర్పడే బంధం చాలా గట్టిగా ఉంటుంది. నా తండ్రితో మాట్లాడుతున్నాను నేను, నాకు జన్మనిచ్చిన తండ్రితో మాట్లాడుతున్నాను, నా కొరకు తన కుమారుని సిలువలో బలివేసిన నా తండ్రితో మాట్లాడుతున్నాను నేను. ఇలా మాట్లాడు దేవుడితో, చాలా బాగుంటుంది.
ఆ ఎఫెక్షన్ చాలా బాగుంటుంది, ఆ బంధం చాలా గట్టిగా ఉంటుంది. ఆయన కొరకు బ్రతకాలనిపిస్తుంది, ఆయన సన్నిధికి వెళ్ళాలనిపిస్తుంది, ఆయన వాక్యం వినాలనిపిస్తుంది, ఆయన బాప్తిసం రక్షణ పొందుకోవాలనిపిస్తుంది. నా తండ్రి కదండి సమస్తాన్ని జరిగిస్తున్నవాడు. నేను రక్షణ తీసుకోకపోతే ఎలాగండి? నేను బాప్తిసం తీసుకోకపోతే ఎలాగండి? నేను దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగండి? దేవుని పిల్లలారా, ఎప్పుడైనా ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నారా? ఆయన బాధ ఆలోచిస్తున్నారా? నేను మీ వంశములను వృద్ధి చేశాను, యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాండ్రందరూ ఎలా ఉండిపోతారట? మౌనముగా ఉంటారట. జాగ్రత్త వినాలి. అంటే దేవుడికి స్తుతులు చెప్పనోడు, దేవుడు భీకర కార్యాలను గుర్తుపట్టనోడు, దేవుడి వల్లే నేను బ్రతుకుతున్నానని ఆలోచించిన వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు చెప్పండి? మోసగాళ్ళందరూ మౌనంగా ఉంటారట. అంటే ఈ దేవుని కృప, ఈ దేవుని కార్యాలు అనుభవిస్తూ బ్రతుకుతున్న మనిషి తిరిగి దేవా అని తండ్రి అని ఆయన పిలవని వాడు మోసగాడు. మోసం చేశాడు దేవుణ్ణి. ఆయన ప్రకృతిని అనుభవిస్తున్నాడు, ఆయన ఈవులు అనుభవిస్తున్నాడు, ఆయనకు దగ్గరికి రాడు, ఆయన తండ్రి అని పిలవడు. వాళ్ళందరూ నన్ను ఏం చేశారంటున్నాడు? మోసం చేశారు నన్ను. ఆ తర్వాత మాట అండి, ఎంత మంచి మాట తెలుసండి, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములలో, మీరు వినాలి ఇది, ఎవరు ఆలోచిస్తారంటే ఇవన్నీ? బుద్ధిమంతుడైన వాడు ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడైన వాడు ఇవన్నీ ఆలోచిస్తాడు. మీరు బుద్ధిమంతులైతే ఈ విషయాలన్నీ కూడా మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. వర్షాలు ఇస్తున్న దేవుడు, పంటలు పండిస్తున్న దేవుడు, నా ఆకలి తీర్చేది దేవుడు, నాకు పిల్లల్ని ఇచ్చేది దేవుడు, నన్ను కని పెంచి కాపాడుతున్నది దేవుడు. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, ప్రారంభం చదివారు మీరు. వినగల చెవి, చూడగల కన్ను. ఏమంటే మీ అందరికీ చెవులు వినపడుతున్నాయా? వినబడుతున్నాయి కనుక వినబడే చెవుల యొక్క విలువ మనకి తెలియదు. వీడియో ప్లే చేస్తారు, వీడియో చూడాలి మీరు ఇప్పుడు. ఏమంటే ఒక్క పాపండి పుట్టుకతోనే చెవులు వినపడకుండా పుట్టిందండి. చిన్న పాప పుట్టినప్పటి నుంచి చెవులు వినపడవు. మీకు విషయం తెలుసో లేదో, పుట్టుకతో చెవుడున్న వాళ్ళకండి మాటలు కూడా రావు. తెలుసా మీకు? మాట్లాడగలిగే నోరున్నా మాటలు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు తెలుసా మీకు? ఎందుకు మాట్లాడలేరు? మనం చిన్నప్పటి నుంచి మనల్ని అమ్మ అంటే ఆ సౌండ్ మనం వింటే తిరిగి మనం ఏమంటాం? అమ్మ అంటాం. అసలు అమ్మ ఏమంటుందో మనకి వినపడలేదు అనుకోండి, మనకి మాటలు వస్తాయా? రావు. నాన్నని చూపించి నాన్న అంటది, అది మనకు వినపడింది అనుకోండి, నాన్నని చూడగానే మన నోట్లోంచి నాన్న అన్న మాట వస్తుంది. అసలు వినటమే లేదంటే మాటలు కూడా రావు. మీకు బిడ్డను చూపిస్తానండి ఇప్పుడు. పాపం చిన్నప్పటి నుంచే చెవులు వినపడవండి. చెవులు వినపడిపోతే తల్లి మొత్తం మీద ఆపరేషన్ చేయించి మెషిన్ పెట్టించి మాట వచ్చి సౌండ్ వింటుంది. ఆ బిడ్డ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇప్పుడు మీరు. అంటే దేవుడు కష్టం ఏంటో, ఈ వినగలిగే చెవి, చూడగలిగే కళ్ళు ఇవన్నీ మనకి ఇచ్చిన తర్వాత ఆయన్ని మనం అర్థం చేసుకోకుండా ఎలా బాధ పెడుతున్నామో, లేని వాళ్ళకి వాటి విలువ ఎంత బాగా అర్థమవుతుందో మీకు తెలియడానికి వీడియో చూపిస్తున్నాను. ప్లే చేయను, ప్లే చేయి. చూడండి, అది ఆ మిషన్ బిగించారండి పాపకి. మిషన్ బిగించారు. పాపకి ఏం తెలియదండి, వినపడదు. చూడండి, ఇప్పుడు మిషన్ పెట్టారు. వాళ్ళ అమ్మ మాట్లాడింది చూడండి. వాళ్ళ అమ్మ మాట్లాడగానే వినపడిందండి. వినపడగా చూడండి పాప ఎలా ఏడుతుందో చూసారా? అదే నాకు వినపడుతుంది, మా అమ్మ మాట నాకు వినపడింది అని సంతోషంలో ఏడ్చేస్తాను చూడండి. ఆ పాప ఏడ్చేస్తుందండి. ఫస్ట్ టైం విన్నది పాప మాట. చూడండి ఎలా ఏడుతుందా. కొంచెం వెనక్కిట్టు, కొంచెం వెనక్కిట్టు. మీరు అక్కడ చూడండి, ఆ మిషన్ బిగించిన వెంటనే వాళ్ళ అమ్మ మాట్లాడుతుందండి. ఫస్ట్ టైం సౌండ్ అన్నది వాళ్ళ అమ్మ మాట. చూడండి, అప్పటి వరకు ఏం తెలియదు పాపం పాపకి, మాటలు వినపడవు. అదిగో వాళ్ళ అమ్మ పిలిచింది వెనకాల నుంచి. అదిగో వాళ్ళ అమ్మ మాట్లాడగానే చూడండి అది ఎలా చూసిందో.
చూడండి పాప ఏడుపు చూడండి. చాలు నన్ను వీడియో ఆన్ చేయి, లైట్లు ఆన్ చేయండి. మీకు అర్థమైందా? మనకి చెవులు కనపడుతున్నాయి కనుక, మన కళ్ళు కనపడుతున్నాయి కనుక మనకి ఎవరు కనపట్టలేదు చెప్పండి? ఎవరు కనపట్టలేదు? దేవుడు కనపట్టలేదు. అన్నీ ఉన్నోడికి దేవుడు కనపట్టలేదు. కారణం ఏంటంటే అనుభవించడానికి అన్నీ ఇచ్చాడు, చూడడానికి అన్నీ ఇచ్చాడు, తినడానికి నోరిచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు, చక్కగా రంగులు సువాసనలు అన్నీ ఇచ్చిన దేవుడు అండి. అవయవాలు అన్నీ బాగున్నా మనిషికి కనపడటం లేదండి. ఒక మాట చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. అవయవ లోపం ఉన్నవాడికే దేవుడు బాగా అర్థమవుతున్నాడు. నీకు అన్నీ బాగున్నాయి కనుక దేవుడు అర్థమవటం లేదు. అవయవ లోపం ఉంటే అర్థమవును. అమ్మో నాకు ఇలాంటి అవయవ లోపం ఉందండి, నేను సరిగా వాళ్ళలా ఉండలేకపోతున్నానండి, వాళ్ళ తిరగలేకపోతున్నానండి, వాళ్ళ తినలేకపోతున్నానండి, వాళ్ళ ఈ లోకాన్ని చూడలేకపోతున్నానని నీకు ఏదైనా లోపం ఉంటే నీకు దేవుడు అర్థమైనా. ఒక ఆయన నెక్స్ట్ వీడియో ప్లే చేయి. నిజంగానండి అతనికి కాళ్ళు సరిగా లేవండి, చేతులు సరిగా లేవండి. ఆ స్థితిలో ఉండి కూడా దేవుడి కోసం ఎలా వాక్యం చెప్తున్నాడు చూడండి. అదిగో చూడండి, ఆయన నడవలేడు, చేతులు సరిగా లేవు. చూడండి ఆ వ్యక్తి చూడండి, 2 కాళ్ళు 1 చెయ్యి పనిచేయదండి, కానీ ఒక చేతికి మైక్ కట్టుకుని వాక్యాన్ని మాత్రం గర్జిస్తూ దేవుడి కోసం చెప్తున్నాడండి. అంటే అతనికి అర్థమయ్యాడు దేవుడు. ప్లే చేయను, ప్లే చేయి. Pero mientras tú le sirvas al dador de la vida, el diablo tiene que irse. El diablo tiene que coger su maleta. Aleluya. El diablo tiene que bajar mucho que se han ido y le han ido mal. Alaba tu nombre, gloria. చేతులు సరిగా లేవు, కాళ్ళు సరిగా లేవు. ఎవరి కోసం చెప్తున్నాడు? దేవుడి గురించి చెప్తున్నాడు. నీకు అవయవాలన్నీ బాగున్నాయి, నువ్వు దేవుడు పని చేస్తావా? ఎవరికైనా దేవుడి గురించి చెప్తావా? ఏ గ్రామానికైనా సువార్త పట్టుకుని వెళ్తున్నావా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందన్న వాళ్ళు చేయొద్దండి. తెలుసు మీకు ఉందని? ఉంది, కిందకి ఎత్తండి. ఆ రాయించిన మాట ఎవరి కోసం? నా కోసం అన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. అబ్బాయి ఇప్పుడు ఎత్తరు, అది నీకోసమేనా? నీకోసమే. నువ్వు సువార్తకి వెళ్ళాలి, దేవుడి పని చెయ్యాలి. మరి చేస్తావా? చెయ్యండి. మీరు మౌనంగా ఉండిపోవటం వలన మీ వలన రక్షణలోనికి రావాల్సిన వారు అందరూ నరకానికి సిద్ధమవుతున్నారు. మర్చిపోకండి. అతనికి అవయవాలు బాగోకపోయినా వాక్యం ఎందుకు చెప్తున్నాడు అంటే, నాకు దేవుడు అప్పగించిన పనిని నేను చెయ్యాలి, సువార్త చెప్పాలి, ఒక్కరికైనా దేవుడి గురించి చెప్పాలి. అలా మీరు చెప్పాలని ఆశపడుతున్నారా? అన్ని అవయవాలు బాగున్నాయి కదా, కుటుంబం క్షేమంగా ఉంది కదా, మీ పిల్లలు బాగున్నారు కదా, మరి నేను దేవుడి కోసం చెప్పాలి. ఇప్పుడు చెప్పడం రాకపోతే ఇలాంటి సభలు పెట్టి నా కష్టార్జితాన్ని అంతా అక్కడ ఖర్చు పెట్టి దేవుడి కోసం చెప్పించాలి. ఎందుకంటే మనకి ఇలాంటి ఆలోచనలు రావు. దేవుడు బైబిల్ ఒకటే చెప్తున్నాడు, దినమెల్లా నా చేతులు చాచి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పిలుస్తున్నాను. నా వైపు చూడండి, నేను మీకోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో చూడండి, ఎంతగా శ్రమిస్తున్నానో మీకోసం చూడండి. పాట చూపిస్తానండి, పాట చూసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఆలస్యమైంది కదా, రేపు ఎక్కువ సంగతులు చూద్దాం. తండ్రి అయిన దేవుడు, మిమ్మల్ని కన్న దేవుడు, భూమి మీద ఉన్న మనిషి దేవుని ఎరగక, దేవుడు ఎవరో తెలుసుకోక, దేవుడి కోసం బ్రతకక పాపాలు చేస్తుంటే పుట్టించిన దైవం, పుట్టించిన తండ్రి ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో పాట రాశానండి. నేను రాసిన పాటిది మీరు నిజంగా మనసు పెట్టి చూస్తే, తండ్రైన దేవుడు కుమిలిపోతుంటే ఆ తండ్రైన దేవుడు బాధను తీర్చడానికి తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపి మానవాళ్ళని రక్షించాలనుకున్నాడు. రక్షణలోకి వచ్చినట్టే వచ్చి యేసుప్రభుని అంగీకరించామని చెప్పి పాపాలు చేస్తున్న వాళ్ళు కొందరైతే, యేసుప్రభు దగ్గరికి రాకుండా పాపాలు చేస్తున్న వాళ్ళు కొందరు. ఈ పాపాలను బట్టి పుట్టించిన తండ్రైన దేవుడు, శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుల వారు ఎంత కుమిలిపోతున్నారో, ఈ మానవ జాతి దేవుణ్ణి ఎంత బాధ పెడుతుందో ఈ పాటలో రాశాను. మీరు చూడండి, మీకు అర్థమవుతాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తర్వాత లైట్స్ ఆఫ్ చేసి సౌండ్ బాగా పెట్టి పాట వేయండి.
ప్రజలందరినీ రక్తమిచ్చి కొన్న యేసుక్రీస్తు వారి త్యాగాన్ని అపవిత్రపరిస్తే ఆయన బాధ ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా వినండి. పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా, పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని, పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా, పరలోకాన్ని మరచి పాత బ్రతికేస్తావా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా, పరలోకాన్ని మరచి పాత బ్రతికేస్తావా. పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని. నిందలెన్నో సహించాను జీవితంలో, హింసలెన్నో భరించాను సిలువ యాగంలో. నిందలెన్నో సహించాను జీవితంలో, హింసలెన్నో భరించాను సిలువ యాగంలో. దేహమంత దెబ్బలేనని, రక్తమంత కారుతుందని, సిలువను మోయాలని శీలను వేస్తారని ముందే ఎరిగానులే, దేహంలో ఒదిగానులే, అగ్ని బాధ తప్పించుటకే బలి అయ్యానులే. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా, పరిశుద్ధతని విడిచి పాపిగానే మిగులుతావా. రక్తమిచ్చి బ్రతికి
అపరాధమేనని అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? పాపమే చేయని నన్నే ధరించావు, పాపమే చేయకుండా రోజు గడపకున్నావు. పాపమే చేయని నన్నే ధరించావు, పాపమే చేయకుండా రోజు గడపకున్నావు. బహిరంగ పాపాలతో బ్రతుకు నింపుకున్నావు, బాహాటంగానే నన్ను సిలువ వేశావు. సువార్త చేస్తావని నిన్ను శుద్ధునిగా చేస్తే అందరిలో అవమానమే మిగిల్చావులే. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? ఎక్కువైన దండనకే పాపుడిగా ఎంచబడతావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? ఎక్కువైన దండనకే పాపుడిగా ఎంచబడతావా? పాపంతో మరణిస్తే పాతాళమేనని అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా. పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా? చూసారు కదా, క్రీస్తు ప్రాణం పెట్టిన మేము మారము, లోకంలోనే బ్రతుకుతాం, పాపంలోనే బ్రతుకుతాం అంటే పాపం చేసిన తర్వాత మనిషి పొందే నరక యాతన ఎంత దారుణంగా ఉంటుందో చూశారు మీరు, పాటలో పెట్టాం. కనుక మనిషి జీవితం మరణం తర్వాత ఆ భయంకరమైన నిత్యాగ్ని దండానికి జారిపోబోతుంది. మారకపోతే, మనిషి రక్షణ పొందకపోతే, పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని తన పాపాలు కడుక్కోకపోతే మరణం తర్వాత పరిస్థితులు అవి. కనుక దేవుని పిల్లలారా, దేవుడిని ఎవరినో కరెక్ట్గా గుర్తించండి. దేవుడు పడుతున్న కష్టాన్ని గుర్తించండి. సిలువలో ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు పడిన ఆ బాధలను గుర్తించండి. జీవితాలను దేవుని వైపు మళ్లించండి. దేవుడి సన్నిధిలో ఉండండి, దేవుడు పనిలో ఉండండి. దేవుడే ఇవ్వబోయే నిత్యరాజ్యం కొరకు ఎదురు చూడండి. ఈ లోకం కోసమే బ్రతుకుతాను అంటే, ఈ లోకంలో తినడానికి, త్రాగడానికి, సంపాదించడానికి పుట్టానని గనక జీవితాన్ని నాశనం చేసుకుంటే మరణం తర్వాత మనిషి పరిస్థితి అది.